హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ వర్షిని. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటి అంటే ఎమ్మీగా అండ్ టేస్టీగా రాయలసీమలో చాలా ఫేమస్ అయిన ఒగ్గాని బజ్జీని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ఇంట్లోనే మనం చాలా అంటే చాలాగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీరందరు రెడీ కదా? అండ్ లెట్స్ గో. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే ప్లీజ్ డూ కామెంట్. ఫస్ట్ నేను ఇక్కడ మనం బొరుగులనైతే తీసేసుకొని అవి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 500 గ్రామ్స్ ఆఫ్ బొరుగులైతే తీసుకుంటున్నాను. దాంట్లోకి మనం 2 కప్స్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలా సైడ్ అయితే పెట్టేసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను కొన్ని పప్పులు, కొంచెం గార్లిక్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం కరివేపాకు వేసి గ్రైండ్ చేసి అయితే పెట్టేసుకున్నానమాట. చూడండి, నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత మనం నానబెట్టుకున్న బొరుగుల్ని కొంచెం వాటర్ లేకుండా చేసేసుకోవాలన్నమాట. చూడండి అలా. ఆ తర్వాత దాంట్లోకి మనం మన స్పైస్‌కి సరిపోయేంత కారంని అండ్ చిటికెడు పసుపుని, ధనియాల పొడిని యాడ్ చేసుకున్నానన్నమాట. అలానే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ కారం, పసుపు అండ్ ధనియాల పొడి మొత్తం అన్ని బొరుగులకి పట్టేలా చూసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని దాంట్లోకి కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకున్నానన్నమాట. స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత స్లైసెస్‌గా చేసుకున్న చిల్లీస్‌ని కూడా యాడ్ చేయాలన్నమాట. చేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపుని యాడ్ చేసేసి టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక టమోటాని తీసేసుకొని స్లైసెస్‌గా కట్ చేసి పెట్టేసుకున్నానన్నమాట. అవి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం మనం ఇక్కడ టేస్ట్‌కి సరిపోయేంత కారంని కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకుందాం. ఆ తర్వాత కుక్ కావాలంటే మనం మూత పెట్టేసుకోవాలి కాబట్టి మూత పెట్టేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్‌లీ కుక్ అయిందనమాట. దాంట్లోకి మనం కొత్తిమీరనైతే యాడ్ చేసేసుకొని మళ్ళీ కలిపేసి అయితే పెట్టుకుందాం. ఆ తర్వాత మనం కలిపేసి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం అనమాట. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే పప్పుల పౌడర్‌ని చేసాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని అన్ని బొరుగులు పట్టేంత వరకు మనం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని 2 మినిట్స్ అలా కుక్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం ప్లేట్‌లోకి. సర్వ్ చేసేసుకున్న తర్వాత అలా కొంచెం పప్పుల పొడిని అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని అలా నిమ్మకాయ వేసేసుకొని అలా సర్వ్ చేసుకుంటే టేస్ట్‌కి మాటలే లేవండి. హాట్‌గా ట్రై చేసి కామెంట్‌లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇలా మన రాయలసీమ స్పెషల్ ఒగ్గాని బజ్జీని ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతుందనమాట. ఇంకా ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.